అందరికీ నమస్కారం. నేను ప్రసాద్, రైతు నేస్తం నుంచి. రైతు మనసు పెడితే ఆదాయం పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి అని నిరూపిస్తున్నాడు. మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరిపల్లికి చెందిన బాలేష్ గారు. వీరు ఏం చేశారంటే మామిడి తోట తన లైఫ్ అవుతుందనే టైంలో ఈత చెట్లు నాటారు. ఈ ఈత చెట్ల నుంచి కళ్ళు నిరా తీసి అమ్మకం చేసి ఆదాయం పొందుతున్నారు. సో వారి దగ్గరకు వచ్చాం. వారి ద్వారానే ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం బాలేష్ గారు. నమస్కారం సార్. అంతకుముందు మీ దగ్గరకు వచ్చి మేము పాలి హౌస్లో వీడియోలు అయితే తీసాము కూరగాయల గురించి. అప్పుడు చెప్పారు ఈత చెట్ల గురించి. అప్పుడు చిన్న మొక్కలు కాబట్టి అడగలేదు. ఇది ఈత మొక్కలు కళ్ళు నేరాయన ఎందుకు ఐడియా వచ్చిందండి? ఫస్ట్ స్టార్టింగ్ ఇళ్ళకి రావాలని మనకు లేదు. 2012-13లో ఈత తోట పెట్టినాం. సుమారు 1100 చెట్లు పెట్టినాం. ఎక్కడి నుంచి తెచ్చారు మొక్కలు? అవి నర్సాపూర్ మన నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ నర్సరీలు ఉంటాయి కదా సార్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అందులో తెచ్చాం. ఇక నార్మల్ గా రోడ్ల పక్కన పెరిగే ఈత మొక్కలు అయితే కొంచెం డెవలప్ చేశారు వాటిని. అవి కొంచెం డెవలప్మెంట్ చేసి తొందర ఇప్పుడు అవేమో కొన్ని సంవత్సరాలకు వస్తాయి. ఇవేమో 5-6 years వరకు వస్తాయట. మీ ఈత చెట్లు పెట్టిన పర్పస్ ఏంటి? మీకు ఎందుకు పెట్టారు? కాయలు అమ్మాలనే ఇంకేమో? మనం ఈత కళ్ళు అమ్మాలి నార్మల్ గానీ. మనం కళ్ళు అమ్మకం కోసం కళ్ళు కూడా నార్మల్ కళ్ళు లేకుండా మనం నేచురల్ గానీ అమ్మాలి. మనకు వచ్చిన 20 గానీ 18 గానీ 25 లీటర్లు గానీ వచ్చిన కాడికి అమ్ముకోవాలి. కళ్ళు అమ్మడానికి లైసెన్స్ అది ఉంటుంది కదా? లైసెన్స్ కు 4.5 ఏళ్ళు తిరిగిన. 4.5 ఏళ్ళు తిరిగితే తెలంగాణ గవర్నమెంట్ లో ఇవ్వనీయలేరు. మన గౌడ సంఘాలు ఉంటారు కదా, మీరు వేరే కులస్తులు అట్లా ఇట్లా అంటే హైకోర్టు ద్వారా నేషనల్ కమిషన్ పోయినాను. నేషనల్ కమిషన్ పోయి నేషనల్ కమిషన్ లో ఢిల్లీ దాకా పోయినాం. 4.5 ఏళ్ళు తిరగంగా నేషనల్ కమిషన్ ద్వారా పోయిన సంవత్సరము మళ్ళా 3 సార్లు టెస్టింగ్ పెట్టి 3వ టెస్టింగ్ పాస్ అయినాక అప్పుడు లైసెన్స్ మెంబర్షిప్ ఇచ్చారు. ఇప్పుడు మీరైతే మీకు అఫీషియల్ గా లైసెన్స్ ఉంది, మెంబర్షిప్ లైసెన్స్ మెంబర్షిప్ ఉన్నది. ఓకే, ప్రేక్షకులు మనవి, నాకు ఆంధ్రప్రదేశ్ గురించి పెద్ద ఐడియా లేదు. తెలంగాణలో అయితే మాత్రం కళ్ళు అఫీషియల్ గా లైసెన్స్ ఉంటే అమ్ముకోవచ్చు అని తెలిసింది. అది బాలేష్ గారు కూడా అదే చెప్తున్నారు కాబట్టి అందువల్లనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. బాలేష్ గారు, నాకు ముందు కళ్ళుకి నీరాకి తేడా చెప్పండి. ఇప్పుడు నీరా అంటే పొద్దుగాల కొత్త కుండ కట్టి సపరేట్ ఆకులు అంటారు. ఇప్పుడు ఈత చెట్టు కారేటప్పుడు ఆకులు వేస్తాం. ఆకులు కొత్త వేయాలి, లొట్టి కొత్తది వేసి పొద్దున 4 నుంచి 6 లోపల తీసుకునే దానికి నీరా అంటారు. ఓకే, ఆ నీరా అప్పుడు 1 లీటర్ గానీ 4 లీటర్ గానీ 1.5 గానీ వచ్చిన దాన్ని అప్పుడు తీసిన దాన్ని నీరా అంటారు. ఇప్పుడు పాత కుండలల్లో మళ్ళీ ఆకులు పాత అయినాక వేసినాక 8 దాటినాక ఇప్పుడు 7-8 దాటినాక మధ్యాహ్నం వరకు కళ్ళు అయిపోతుంది. ఎందుకని? పులిసిపోతుంది, కళ్ళు లెక్క అవుతుంది. నీరా అంటేనేమో ఒట్టి నీళ్ళ లెక్కనే ఉంటది. నీళ్ళ లెక్కనే ఉంటది, ఏం ఏర్పాటు దొరకదు. దానికి తేడా ఏముంటది? మామూలుగా తాగటం టేస్ట్ లో గానీ టేస్ట్ లో తేడా ఉంటుంది, పుల్లగా అయిపోతుంది. దానికి అయితే నీరైతే ఏం వేయకుండా ఒట్టిదే నీళ్ళ లెక్క తాగాలి. ఆరోగ్యానికి సంబంధించిన అంటే ఆ నీరా మంచిది. ఫలితాలు నీరా తర్వాత కళ్ళు కూడా మంచిది. కానీ కళ్ళులో ఇప్పుడు మా లెక్క ఉంటే అన్ని మంచివి కళ్ళు. చెట్టుకు ఎలాంటిది వేయకుండా, చెట్టుకి తీసేటప్పుడు కానీ తీసినా కానీ ఎలాంటిది వేయకుంటే ఇటువంటిది మంచిది. మనం వేరే ఈ కూల్ డ్రింక్స్ కంట 100 రెట్లు మంచిది. ఓకే, మామూలుగా లీటర్ ప్రెజెంట్ మార్కెట్ లో మీ దగ్గర నీర అయితే ఎన్ని రూపాయలు వస్తుంది లీటర్ కి? కళ్ళు అయితే ఎన్ని లీటర్? కళ్ళు అయితే మేము 80 నుంచి 100 రూపాయలు తీసుకుంటాం 1 లీటర్ కళ్ళు. లీటర్ కు నీరు అయితే రేట్ పోయింది. నీరు అయితే 300-350 కూడా తీసుకుంటాం. తక్కువ వస్తుంది కాబట్టి, తక్కువ కొంచెం వస్తుంది కాబట్టి అది పుల్పచ్చక ముందుకే పనిచేస్తుంది అట్లా. ఓకే, ఇప్పుడు మీరు ఈత తాటి పెట్టలేదు? తాటి పెట్టలేదు సార్. ఈత చెట్టు గురించి మాట్లాడారు. ఈత చెట్లు మన రోడ్డు పక్కన అందుబాటులో ఉండే చెట్టు కూడా కళ్ళు వచ్చుద్దా? అంటే కొన్ని చెట్లకు రాదు సార్, సన్నగా ఉంటాయి చూడు, ఆ చెట్లకు రాదు. ఇప్పుడు ఎంత బలుగు ఉండి మంచిగా ఉంటే ఇట్లా ఎర్రగా ఇట్లా పచ్చగా 2-3 రకాలు ఉంటాయి ఈత చెట్లు, అట్లా వీటికి వస్తుంది. ఓకే, మీకున్న నాలెడ్జ్ లో ఏ రకం ఈత చెట్టు పెట్టుకుంటే మంచిది రైతు? ఇప్పుడు ఇలాంటి మన ఎర్ర మట్టలు ఉన్న ఈత చెట్లు పెట్టుకుంటే మంచి మేలైన రకాలు రాళ్ళు రప్పలు ఉన్న భూములలో కూడా ఈత చెట్లు వస్తాయి. 6 years వరకల్లా మనకు గీతకు వస్తాయి. 5 నుంచి 6 ఏళ్ల వరకు గీతకు వస్తాయి. మీరు చెప్పిన మొక్కలు దొరకండి ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు నర్సరీలలో ప్రతి గవర్నమెంట్ ప్రైవేట్లు కూడా పెంచుతారు సార్. దానికి నెంబర్ ఉందా? పలానా రకం ఈత చెట్టు నెంబర్ లేదు సార్. మొక్క నాటుకుంటే 6 సంవత్సరాల కల్లా వచ్చేస్తుంది. మనం ఫస్ట్ 3 ఏళ్ల దాకా దున్నాలి. ఎరువులు పోసి ఇప్పుడు జేసీబీతో తీస్తారు పక్కలు, మీటర్ బై మీటర్ తీస్తారు. ఎంత లైన్ కి ఎంత దూరం పెట్టాలి? 3 మీటర్ 10 ఫీట్లు పెట్టాలి సార్. 10 ఫీటర్ అంటే
ముందుగా మాకు తెలియక మేము 7 ఫీట్లకే పెట్టాము. ఇబ్బంది అవుతుంది, ట్రాక్టర్ పోలే. 3 ఏళ్ళ దాకా ట్రాక్టర్ పోయింది, తర్వాత ట్రాక్టర్ పోతలేదు. 10 ఫీట్లు పెడితే మనకు 5 ఏళ్ళ దాకా ట్రాక్టర్ వెళ్తుంది. 4 ఏళ్ళ వరకు 10 ఫీట్లు 430 మొక్కలు దాకా వస్తాయి. 500 వరకు లోపల పెట్టవచ్చు ఒక ఎకరాకు. సాగు పద్ధతుల్లో ప్రాబ్లమ్స్, తెగుళ్ళు గానీ పురుగులు గానీ ఏమొస్తాయి? వర్షాకాలం ఇప్పుడు వర్షాలు స్టార్ట్ కాగానే పురుగులు వస్తాయి సార్. ఇలా మన ఎర్రగా ఉంటది పురుగు, ఆ పురుగు వచ్చేసి దాన్ని విసర్జించిన తర్వాత తెల్ల పురుగు పోయి లోపల ఇంత పెద్ద మన 1.5 ఇంచ్ అవుతుంది. ఆ పురుగు వచ్చేసి లోపల దొడ్డుగా అయి మొదిగిన తింటది. ప్రతి సంవత్సరం 5-6 చెట్లు తినేస్తుంది. నాకు తెలియదు. దాని పరిష్కారం ఏంటి మరి? ఇక మొగిని ముందుగా గుర్తుపడితేనే చీరాలి, కట్ చేసి చీరి పురుగుని తీసేయాలి. కొబ్బరి చెట్లు మోపు పురుగు వచ్చింది, అదేనా? ఇది వేరా? ఇది వేరే ఉంటుంది సార్. ఇది ఎర్రగా వస్తుంది పురుగు, ఎర్ర పురుగు వచ్చి వాలుతుంది. వాలి దీని మీద ఈ కళ్ళు తాగి విసర్జించిపోతుంది. మనం ఒక 3-4 రోజులు మనసు పడ్డప్పుడు చూడలేమనుకో, ఆడ తెల్ల పురుగులు తయారై లోపలికి వెళ్తాయి దారం లెక్క. లోపలికి వెళ్ళి ఒక 1 వీక్ లోపల మన 1 ఇంచు 1.5 ఇంచ్ దొడ్డుగా అవుతాయి. ఆ దొడ్డుగా అయి చెట్టుని చంపేస్తుంది. మనం ఇంచుమించు ఇప్పుడు 15,000 పెట్టినా దొరికాయి సార్. ఇప్పుడు 6-7 ఏళ్ళ చెట్లు అంత నష్టం. ఇప్పుడు 2 పోయినాయి మావి కూడా ఇప్పుడే. ఇప్పుడు 10 రోజులలో 2 పోయినాయి. చిన్న మొక్క నర్సరీలో కొనే మొక్క ఏ రేట్ ఉంటుంది? ఇప్పుడు 50 నుంచి 200 దాకా ఉన్నాయి సార్ మొక్కలు. అంత రేట్ ఉందా? 200 అంటే ఇప్పుడు ఇంత మంచి సైజు మనం పెట్టంగానే పెద్దగా కనిపిస్తాడు ఉంటాయి. మామూలుగా మినిమం 50, 80, 100. ఓకే, మొక్క పెట్టిన తర్వాత ఒక 60 రూపాయలు పెట్టి మొక్క తెచ్చాం, 100 రూపాయలు లోపు తెచ్చాం. ఎన్ని సంవత్సరాలకి సరిపోద్ది నేరా గానీ కళ్ళు కానీ తీయడానికి? 6 ఏళ్ళు పడుతుంది సార్. 5-6 ఏళ్ళు పడుతుంది. మనం చేసేదాన్ని బట్టి దున్నిపిచ్చి ఎరువులు బాగా చేసామండి. అన్ని బాగా చేస్తే 6 ఏళ్ళలో వచ్చేస్తుంది. 6వ సంవత్సరంలో చెట్టుకి రోజుకి ఎన్ని లీటర్లు అవ్వచ్చు? ఒక చెట్టుకు 1 నుంచి 2 లీటర్లే కళ్ళు. 50 రోజులే. ఒక సంవత్సరంలో 50 రోజులు వస్తుంది. డే బై డే ఇయ్యాల గీసినాం కదా సార్, రేపు ఇది గీయం, రేపు అక్కడ గీస్తాం. అట్లా 3 నుంచి 4 నెలలు ఉంటది పదన భూమి తేమని బట్టి. 4 నెలలు 120 రోజులు సగం రోజు వస్తుంది. 45 నుంచి 50 రోజులు వస్తుంది. అది 5 సంవత్సరం 1 లీటర్ నుంచి 2 లీటర్లు అంతే. కళ్ళు అయితే నీరైతే ఇంకా తగ్గుద్ది. నీరు అందరు తీసుకోరు. నీరు అంటే మళ్ళీ కుండలు మార్చాలి, సిస్టమ్ ఉంటుంది కొంత. అట్లా. ఓకే, తర్వాత చెట్టు పెరిగే కొంది ఎంతవరకు పెరుగుతుంది సుమారు? చెట్టు లైఫ్ ఎంత ఉంటుంది? దీన్ని మనం పెద్ద మనుషులు చెప్పిన కాడికి 25 ఏళ్ళ దాకా కూడా ఉంటదట. ఓకే, నాటిన తర్వాత. ఓకే, అంటే 20 ఏళ్ళ వరకు మనం 20-25 ఏళ్ళ వరకు ఉంటదట. ఓకే, 20 ఏళ్ళ చెట్టు అనుకోండి, ఎంత రావచ్చు? పెరుగుతుంది ప్రతి సంవత్సరం ఇంకా 1/2 లీటర్ 1/2 లీటర్ పెరుగుతూనే ఉంటుంది. సుమారు 20 ఏళ్ళ చెట్టు ఉంది, ఎన్ని లీటర్ రావచ్చు కళ్ళు? 5 వరకు వస్తాయి సార్. అంతే 5, 4 ఎక్కువ 2 నుంచి 3 వస్తుంది. 2-3 లీటర్లు ఎక్కువ వస్తాయి. కొన్ని పెద్ద చెట్లు ఒంటరిగా ఉండి బలంగా ఉంటాయి చూడు, అవే 5 లీటర్లు వస్తుంది. మళ్ళీ ఇంట్లో ఇంకొకటి ఏముందంటే అక్కడక్కడ ఇప్పుడు 900 చెట్ల వరకు ఉన్నాయి మాకు. గీతకు వచ్చేటి 300 చిల్లర ఉన్నాయి, మిగతా అన్ని కలిసి 900 ఉన్నాయి. అందులో ఏదో ఒక చెట్టు 1 లీటర్ పడ్డా అన్నిటిని కవర్ చేస్తుంది. నిండా పడ్డది మనకు టెస్ట్ రాదు, కవర్ కాదు. ఒక చెట్టుది 1/2 లీటర్ పడ్డది అనుకో, మన కుండను ఇప్పుడు పెద్ద బకెట్ ఉంటది కదా, 10 లీటర్ల బకెట్, 10 లీటర్ 1/2 లీటర్ పోస్తే మొత్తం అంతా కవర్ అవుతుంది. అంటే ఆ టేస్టా లేకపోతే ఆ టెస్ట్ దాని ఫలితాలం. ఓకే, కనీసం 100 చెట్లు 4-5 చెట్లు అట్లాంటివి ఉన్నా సరే కవర్ అవుతుంది. ఓకే, అది కొంచెం టేస్ట్ తేడా వచ్చి ఇది టేస్ట్ కవర్ చేస్తుంది. ఓకే, కొన్ని ఎక్కువ పడి 2.5-3 లీటర్లు వస్తుంది కానీ టెస్ట్ కనిపించదు. వచ్చిన వాళ్ళకు మీలాంటి వాళ్ళకు ఇది సప్పగా ఉంది, ఒకరొకరు ఉంది అంటారు, అది టెస్ట్ రాదు. నాకు తెలియదు పెద్దగా, అట్లా రోజు అలవాటు తెలుసు. మాకు లోకల్ వాళ్ళు ఎవరు రారు, హైదరాబాద్, నిజామాబాద్, మేడ్చల్కి వెళ్ళి పెద్ద వాళ్ళే 2-3 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తారు. ఒక రోజు ముందు ఫోన్ చేస్తే మేము 5-6 మందికే ఇస్తాం, ఎక్కువ మందికి ఇయ్యం. అట్లా ఫోన్ చేస్తే 10 మంది ఫోన్ చేస్తే 5గురికి 4గురికే ఇస్తాం. ఓకే, దీనికి నీటి వస్తుంది కానీ ఏంటి, ఎట్లా నీళ్లు కావాలా? నీళ్ళు అక్కర్లేదు? నీళ్లు ఉండాలి సార్. ఇప్పుడు మాకు బోర్ ఉంది, అప్పుడప్పుడు పెడతాము. 15 రోజులకు ఒకసారి తడిస్తాం. అంటే మరీ బత్తాయి మొక్కలాగా అక్కర్లేదు, అట్లా అక్కర్లేదా? పెడితే చాలా మంచిది. పెట్టిన ఎక్కువ చేస్తున్నాయి. నీళ్ళు ఉంటే పెడితే మంచిది. ఇప్పుడు ఈ 4 నెలలు మంచిగా వారానికి 10 రోజులకు ఒకసారి తడిస్తే చాలా మంచిగా ఉంటది. ఓకే, అట్లా. ఇప్పుడు మీకున్న నాలెడ్జ్ నాకు కూడా తెలిసిందంటే ఒక పర్టికులర్ ఒక వర్గం వాళ్ళకే ఈ లైసెన్స్ అర్హత ఉంది, గీసే అర్హత ఉంది. మీరంటే ఏదో పోరాడి తెచ్చుకున్నారు. నాలాంటి రైతు ఆ వర్గంలో అంటే ఇప్పుడు మన ముందు పూర్వీకులు కూడా దున్నే వారికి భూమి కమిస్ట్ సిద్ధాంతం ఉంది కదా సార్. 500 పైన చెట్లు ఎవరు పెట్టుకున్నా గవర్నమెంట్ రూల్ ఉందట. ఈ లైసెన్స్ ఇచ్చేదానికి ఇప్పుడు జైరాబాద్ గానీ, అందోల్ గానీ, నర్సాపూర్, పాత పురాణంలో వేరు కులాల వల్ల అందరికి చాలా మందికి ఉన్నాయి. ఓకే, ఇప్పుడైతే వేరే ఆ వర్గం వాళ్ళు కావాలి, వేరే వర్గం వాళ్ళు పెట్టుకుని లైసెన్స్ తెచ్చుకోవచ్చు. సొంతంగా పెట్టి 2 ఏళ్ళు కష్టపడి తిరిగితే, గవర్నమెంట్ పరంగా తిరిగితే తెచ్చుకోవచ్చు. అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఎక్కడైనా అంతే. ఇండియా లెవెల్ అని ఇప్పుడు నేషనల్ కమిషన్ వచ్చి ఇప్పించిపోయింది నాకు, ఢిల్లీకి వెళ్ళి వచ్చింది.
మీకు ఎవరు అభ్యంతరం చెప్పట్లేదు మీకు ఇంకా? ముందుగా అభ్యంతరం చెప్పారు, 3 ఏళ్ళకి అభ్యంతరం చెప్పారు. ఇక్కడ ఒక టెస్ట్ పెట్టి టెస్ట్ లో ఫెయిల్ చేసిరు. పోతుల బోర్డు కాడ 4 ఏళ్ల కింద 9 గదాల చెట్టు ఎక్కి హాఫ్ అన్ అవర్ లో లైసెన్స్ ఫెయిల్ అయిందని, ఆయన హాఫ్ అన్ అవర్ లో కాలేదని ఇప్పుడు గీసిగా సార్ అదే పని అక్కడ పెట్టిరు. సిఐ, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ అందరు లైసెన్స్ ఇవ్వడానికి టెస్టింగ్ ఉంటది, టెస్టింగ్ ఉంటది, చాలా క్రిటికల్ ఉంటది. లక్షల లెవెల్ ఖర్చు, చాలా ఇబ్బంది పెడతారు. ఒక్క నిమిషం మిస్ అయినా మళ్ళీ ఫెయిల్, మళ్ళీ 2 ఏళ్ళు. అంత నైపుణ్యంగా గీసి అలా ముంగట ఇప్పుడు 200 కమ్మలు కోసి కట్ చేసి మళ్ళీ దిగి మళ్ళీ లొట్టి కట్టుకొని మళ్ళీ ముఖం చేసి ఆకులేసి 30 నిమిషాల్లో చేసి ఇచ్చారు. వాళ్ళ వేరేటోళ్ళకి ఎంత పెద్ద టెస్ట్ పెట్టిరట. నాకైతే అట్లా 4 ఏళ్ళు కష్టపెట్టిరు, అట్లా టెస్ట్ పెట్టిరు, సాధించారు. నర్సాపూర్ లో పెట్టిరు, ఇక్కడ చెందిలో పెట్టిరు, పోత్లగూడ అడవిలో పెట్టిరు, మా చేనుల కాడ పెట్టిరు. 4వసారికి సక్సెస్ అయింది, లైసెన్స్ ఇచ్చారు మీకు. ఓకే, మరి మిగతా లైసెన్స్ తీసుకోవడం కూడా అంత ఈజీ కాదు మీరు చెప్పిన దాన్ని. ఈజీ కాదు, కష్టమే. ఓకే, అది ఓకే. పక్కన దీంతో ఈ కళ్ళు నీరా కాకుండా వేరే ఆదాయం ఏమొస్తుంది ఇక మాకా? ఈత చెట్టు ద్వారా ఈత చెట్టు ఒకటి, కళ్ళు ఒకటే సార్. కళ్ళు నీర ఒకటే. కళ్ళు నీర కూడా ఎక్కువ ఉండదు, కళ్ళే. మరి ఈ మధ్య నేను ఈత బెల్లం, తాటి బెల్లం అని అంటున్నాను, మరి అది ఎవరైనా చేస్తున్నారు? నేను 3 ఏళ్ల కింద ట్రై చేశాను. 50 లీటర్లకు 2 కేజీలు వచ్చింది. ఓకే. అంటే ఇటీవల కాలం ఏంటంటే ఇది మన చెరుకుతో తయారు చేసిన బెల్లం కంటే ఈత బెల్లం కానీ తాటి బెల్లం కానీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగాను. అంటే నిపుణులు చెప్తారు కానీ అంత పెద్దగా ఇప్పుడు నాకే పెద్ద, ఇప్పుడు 19 ఏళ్ళే నేను వ్యవసాయం ఇప్పుడు ఆర్గానిక్ లో దిగి మళ్ళీ ఈత బెల్లం చేయాలంటే చాలా కళ్ళు కావాలి, దానికి పొయ్యిల కట్టలు చాలా కావాలి, మంట కాడ కూర్చోవాలి, 6-7 గంటలు కూర్చుండి పెద్ద కథ పట్టి చేయంగా వస్తుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి అంత ఈజీగా ఈత బెల్లం, తాటి బెల్లం పెద్ద పెద్ద లెవెల్ ఉంటాయి. కానీ ఇప్పుడు కొత్త మిషన్స్ వచ్చినాయి కదా సార్, అది అవుతుంది. ఇప్పుడు మన లెక్క మనం చేయలేం. ఓకే, అట్లా. ఓకే బాలేష్ గారు, మంచి సమాచారాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.